తుని అన్నవరం మధ్య పూరి నుంచి తిరుపతి వెళ్లే 17479 నెంబర్ రైల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో రైలు దాదాపు 40 నిమిషాల పాటు రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో నిలిపి రైలును పూర్తిగా తనిఖీ చేసి ఆ తరువాత తిరుపతికి పంపారు. తుని సమీపంలో రైలులోని B5 బోగీలో నుంచి పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రయాణికులను సురక్షితంగా బోగీల నుంచి కిందకు దింపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు. అనంతరం రైలును రాజమహేంద్రవరానికి తరలించి పూర్తిగా తనిఖీ చేసి ఎలాంటి ఇబ్బంది లేదని గుర్తించి రైలును ముందుకు పంపారు. ఘటనకు గల కారణాలపై విచారణ కొనసాగుతోంది. కాగా అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో నడుస్తున్న గూడ్స్ ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయిన ఘటన కలకలం రేపింది. మొలకలమూరు నుంచి జిందాల్కు వెళ్లే గూడ్స్ రైలు నుంచి 4వ వ్యాగన్ వద్ద లింక్ కట్ కావడంతో సుమారు 45 బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ఇంజిన్ దాదాపు 2 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఇంజిన్ను ఆపేశారు. రైలు రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగలేదని రైల్వే అధికారులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో రేపు ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరీష్ చంద్ర ప్రసాద్ తెలిపారు. ఈ మేళాలో కిసాన్ మార్ట్, అద్విత ఆగ్రోస్, అపోలో ఫార్మసీ, నవత, పేటీఎం కంపెనీల్లోని పలు రకాల పోస్టుల భర్తీల కోసం ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఐటీఐ, డిప్లొమా నుంచి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అనుభవం లేదా ఆసక్తి గల 19 నుండి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైన వారికి తక్షణమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హరీష్ చంద్రప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు రెజ్యూమ్, ఆధార్ మరియు సంబంధిత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9533221189 నెంబర్ను సంప్రదించవచ్చునని జిల్లా ఉపాధి అధికారి హరీష్ చంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు మండపేట నియోజకవర్గంలోని రాయవరంలో జరిగే పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. రాయవరం గ్రామంలో సభాస్థలి, హెలీప్యాడ్ తదితర భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ వై మేఘస్వరూప్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు సంబంధించి అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకుని భద్రతా ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు. సభా వేదిక, హెలీప్యాడ్, సీఎం ప్రయాణించే రూట్ మ్యాప్, ట్రాఫిక్ నియంత్రణ, ప్రజల భద్రత తదితర అంశాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో సీఎం భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, ఆర్ఎండ్బి అధికారులు, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, డిఎస్ఓ వి పార్వతి, జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్, జిల్లా సర్వే అధికారి బి లక్ష్మీనారాయణ, రెవెన్యూ, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లేవారు ఇంటి దొంగతనాలను నివారించడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ను వినియోగించాలని ఎస్పీ డి నరసింహకిషోర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సౌకర్యం పూర్తిగా ఉచితమని తెలిపారు. ఆభరణాలు, విలువైన వస్తువులను బ్యాంక్ లాకర్లలో ఉంచుకోవాలని, ప్రయాణ ప్రణాళికలను సోషల్ మీడియాలో లేదా ఇతరులకు వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు గానీ డైల్ 112కు గానీ తెలియచేయాలి. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు, కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ. సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి.
గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టీకరణ. భోగాపురంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. అన్నిటినీ తమ ఖాతాలోకి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంలో చంద్రబాబు నిస్సగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపణ. మంత్రి నారా లోకేష్ విశాఖ టీడీపీ కార్యాలయంలో 80వ రోజు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసేందుకు జిల్లా నలుమూలల నుంచి సామాన్య ప్రజలు, టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన లోకేష్ వారి సమస్యలను ఓపికగా విని వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా దర్బార్లో పలువురు తమ గోడును మంత్రి ముందు వెళ్లబోసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన వింతులన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకుని న్యాయం చేస్తామని మంత్రి లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, డోలీ రహిత గ్రామాలుగా మార్చేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ఆమె ప్రారంభించారు. కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి శ్రీకారం చుట్టిన వినూత్న సేవా కార్యక్రమం హెల్పింగ్ హ్యాండ్ను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతంపేట ఏరియా ఆసుపత్రి గిరిజన ప్రాంతంలో కీలక వైద్య కేంద్రంగా మారనుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేశామని, కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే సీతంపేట ఏరియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాలను పూర్తి చేసి గిరిజనులకు అంకితం చేశామన్నారు. 11 కోట్ల రూపాయలతో నిర్మించబడినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్ని ఈరోజు ప్రారంభం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా స్థానిక శాసనసభ్యులు జయకృష్ణ గారితో కలిసి కలెక్టర్ గారు, ఈఓ గారు, మిగిలిన ప్రజాప్రతినిధులు అందరితో కలిపి ఈ హాస్పిటల్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇట్లాంటి హాస్పిటల్స్ ఉండాలి అని ఒక మంచి ఉద్దేశంతో గిరిజన నియోజకవర్గాల్లో 100 బెడ్ హాస్పిటల్స్ని శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గిరిజన నియోజకవర్గంలో ఒక 100 బెడ్ హాస్పిటల్ ఉండాలనే ఉద్దేశంతో గత టైంలో వీటన్నిటిని కూడా శాంక్షన్ చేశారు. కానీ గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు వీటన్నిటిని కూడా ఆపేసి ఏమీ నిర్మించకుండా ఉంచినట్టు సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 1.5 year నుండి అన్ని హాస్పిటల్స్ని పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం. మొట్టమొదటిసారిగా ఫస్ట్ పార్వతీపురం మన్యం జిల్లాలో పాలకొండ ఈ 100 బెడ్ హాస్పిటల్ ఈరోజు ఓపెన్ చేసాం. ఇలాగే ఇంకా మీరు వచ్చే నెలలో సాలూరు, ఆ తర్వాత ఇలా ఒకటికోటి మేము ఓపెన్ చేసుకుంటూ వెళ్తున్నాం. అన్ని కూడా నిర్మాణం పూర్తయ్యాయి. పూర్తి స్థాయిలో వాటికి బడ్జెట్ కూడా ఇవ్వడం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. కాబట్టి ఈరోజు వినూత్నంగా ఇంకొక మనం పథకాన్ని కూడా ప్రారంభించుకుంటున్నాం. ఏదైతే హాస్పిటల్లో గిరిజనులు, చదువులేని వాళ్ళు, అమాయకులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, అలాగే ముసలి వాళ్ళు ఎవరెవరైతే హాస్పిటల్కి వస్తారో వాళ్ళకి, గిరిజనులకు కూడా విఐపి ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారు ఒక వినూత్నంగా ఒక ఆలోచన చేశారు. ఆ మన్యం హెల్పింగ్ హ్యాండ్స్ అని ఒకటి ఏర్పాటు చేసి వాటితో ఏంటంటే ఎవరైతే వాలంటీర్లు హాస్పిటల్లో ముందుగా రిజిస్టర్ చేసుకొని ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ పేషెంట్స్ తీసుకెళ్లి డాక్టర్ గారు చూపించి మందులు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి సాగనంపడానికి గేటు వరకు వాళ్ళకి సాగనంపుతారు. ఇలాగా ఈ కార్యక్రమం చేయడం ద్వారా ధైర్యంగా హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి మాకు తెలియదే, మేము ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో, మాకు ఇంత పెద్ద హాస్పిటల్లో ఏ రూమ్కి వెళ్ళాలో అని కొంతమంది ఇబ్బంది పడతారు. కాబట్టి వాళ్ళకి దగ్గరుండి ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. అలాగే ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా డోలీ మోతలు ఉండకూడదు అని రోడ్లు కూడా చాలా ఎక్కువగా శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోడ్లు కూడా మేము అందరం కూడా మొదలు పెట్టాం. అలాగే అన్ని హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లు, అలాగే టాయిలెట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా ఇస్తూ అన్ని స్కూల్స్లో
యూనిఫామ్స్ కానీ అలాగే బుక్స్ కానీ అన్ని విధాలుగా దుప్పట్లు రగ్గులు అన్ని ఇచ్చి అన్ని హాస్టల్స్ కూడా అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాం. అన్ని హాస్టల్స్ లో కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్ డాక్టర్స్ వెళ్ళటం, అక్కడ చెక్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక అబద్ధానికి ప్యాంటు చొక్కా తొడిగితే జగన్మోహన్ రెడ్డి అవుతాడని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ మామూలుగానే తమ పాత్ర లేకపోయినా అంతా మేమే చేశామని, అన్నింటినీ తమ ఖాతాలోకి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. గత సంవత్సరంన్నర కాలంలో రాష్ట్రంలో ఏ మంచి పని చేసినా అన్నీ మేమే చేశామని నిస్సగ్గుగా ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతుందని విమర్శించారు. ఒకప్పుడు విమానాశ్రయం అవసరమా అన్న జగన్ నేడు క్రెడిట్ చోరీ మాటలు మాట్లాడడం సిగ్గుచేటని దుయ్యబడ్డారు. జగన్కు ఉన్నది క్రిమినల్ క్రెడిట్ చరిత్రని, దాన్ని బుద్ధి ఉన్నవారెవరూ చోరీ చేయలేరని విమర్శించారు. మొన్ననే ట్రయల్ రన్ నిర్వహించడం మనందరం కూడా చూసాం. చాలా చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఎన్నో రకాలుగా మేలు చేసేటటువంటి ఒక ప్రపంచ స్థాయి అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది. ట్రయల్ రన్ కూడా మొన్న దిగ్విజయంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారి సారథ్యంలో ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకున్నాం. రేపు జూన్ మాసంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారుల సారథ్యంలో విమానాశ్రయాన్ని ప్రారంభింపజేసుకోబోతున్నాం. ఇటువంటి తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షరామామూలుగానే తమ పాత్ర ఏమీ లేకపోయినా, తమ కాంట్రిబ్యూషన్ ఏమీ లేకపోయినా అంతా మేమే చేశామని చెప్పి అన్నీ తమ ఖాతాలోకి జమ చేసుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సరాల కాలంగా రాష్ట్రంలో ఏ మంచి చేసినా కూడా అన్నీ మేమే చేసాం, అవన్నీ ఆ క్రెడిట్ అంతా కూడా తమకే దక్కుతుందని చెప్పి నిస్సిగ్గుగా, వారి పాత్ర ఏమీ లేకపోయినా సరే నిస్సిగ్గుగా ఇవాళ వాళ్ళ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరి సీతారామరాజు గారి పేరుతో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా రేపు జూన్లో ప్రారంభింపబడుతున్నటువంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎవరు దానికి అంకురార్పణ చేశారు, ఎవరి యొక్క కృషి వల్ల ఈ రోజున భోగాపురం విమానాశ్రయం యొక్క కళ సాకారం అవుతా ఉంది, నిర్మాణం పూర్తిగా వస్తూ ఉంది అన్నదానికి సంబంధించి ఒక్కసారి మనం వాస్తవాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఇది ఫిబ్రవరి 2015లో ఆనాడు వచ్చినటువంటి వార్త. ఏదైతే మరి బెంగళూరులో జరుగుతున్నటువంటి ఎయిర్ షో, ఇంటర్నేషనల్ ఎయిర్ షోలో నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నటువంటి దృశ్యం, ఆ రోజున కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆనాటి కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి గారు, వీరందరూ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో పాల్గొన్న సందర్భంలో వారు ఆ రోజున ప్రకటించారు, భోగాపురంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి మేము పూనుకుంటున్నామని చెప్పి ప్రకటిస్తూ వారు మాట్లాడినటువంటి వివరాలు కూడా ఈ వార్తలో మనం చూడొచ్చు. ఇదిగోండి, భోగాపురం వద్ద హైదరాబాద్కి మించిన విమానాశ్రయాన్ని నిర్మించనున్నాం అని చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ వైమానిక పరిశ్రమలకు ఎర్రతివాచి పరుస్తూ ఆ రోజున బెంగళూరులో వారు మాట్లాడినటువంటి మాటలు. ఫిబ్రవరి 20, 2015 నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ ఎయిర్ షో బెంగళూరులో వారు ప్రకటించినటువంటి విషయాన్ని, ఆ రోజు వచ్చినటువంటి వార్తను కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాం. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో పూర్తి క్రెడిట్ జగన్ది కాగా నిస్సగ్గుగా సీఎం చంద్రబాబు, కూటమి నేతలు ఆ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపించారు.
ఎయిర్పోర్టుకు భూసేకరణ మొదలు అనుమతులు, ఒప్పందాలు, ఆ తర్వాత పనుల్లోనూ ఎక్కువ శాతం వైసీపీ హయాంలోనే పూర్తయ్యాయని గుర్తు చేశారు. భోగాపురం ఎయిర్పోర్టుపై నాడు ఎంతో చొరవ చూపిన జగన్ అందుకోసం సమగ్ర మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారని, విశాఖ నుంచి ఎయిర్పోర్టు వరకు 70 మీటర్ల వెడల్పు రోడ్డు నిర్మాణానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశారని వెల్లడించారు. ఇప్పుడు ఆ రహదారి నిర్మాణంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందన్న ఆయన ఎయిర్పోర్టుకు ప్రయాణికులు ఎలా వెళ్లాలని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి గురించి, ముఖ్యంగా విశాఖపట్నం గురించి, విశాఖపట్నంలో అభివృద్ధి సంబంధించి పుంకానుగా అబద్ధాలతో, అసత్యాలతో ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో ఏ విధంగా మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రధానంగా ఒక 2 రోజుల క్రితం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మొట్టమొదటి ఫ్లైట్ ల్యాండ్ అవటం, ట్రయల్ రన్ చేయటం జరిగింది. దాన్ని పురస్కరించుకొని కూటమి నాయకులు కానీ, లేకపోతే కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఇదంతా మేము సాధించిన ఘనతే, ఈ 18 నెలల్లోనే విశాఖపట్నం భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి ఇదంతా మా కృషితోనే జరిగిన విధంగా మరి ఏ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నారో మనందరం కూడా చూసాం. మనం ఇక్కడ గమనించాల్సింది, భోగాపురం ఎయిర్పోర్టుకి సంబంధించి వాళ్ళు చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారని. చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసింది 2019లో ఒక 2 నెలల్లో ఎలక్షన్స్ ఉన్నాయనగా, ఎలక్షన్స్కి ముందు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అప్పుడు చంద్రబాబు నాయుడు పర్యటించినప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు తీరని అన్యాయం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధి పైన, ఈ ప్రాంతం పైన వివక్ష చూపించి అమరావతి మీద ప్రేమతో ఈ ప్రాంతంపై సౌత్ పేపర్ నుంచి ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేశారు. తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్ర ప్రాంతంలో డిపాజిట్లు కూడా రావని గ్రహించిన తర్వాత ఆయనకు అలవాటైన, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటైన మాయో మర్మో చేసి అబద్ధాలతోనూ అసత్యాలతోనూ ప్రజల్ని ఏ విధంగా చేయాలో ఆయనకి వెన్నతో పెట్టిన విద్య. అందులో భాగంగా అడావుడిగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక క్రతువు కింద చేపట్టడం జరిగింది. రోజు వాస్తవం ఏంటంటే, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేసే నాటికి కేవలం 377 ఎకరాలు మాత్రమే ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ జరగడం జరిగింది. 377 ఎకరాలతో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అన్ని రంగాల్లోని కూడా పరిపుష్టత సాధించగల శక్తి సామర్థ్యాలు, అన్ని వనరులు కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గ్రోత్ ఇంజిన్ల ఆర్థిక పరిపుష్టత తీసుకురాగల శక్తి సామర్థ్యాలన్నీ కూడా ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి ఆయన ఆ రోజు వెంటనే 2020 ఏప్రిల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సంబంధించి ఒప్పందం చేసుకుని, గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల సమస్యలను సృష్టిస్తే ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి వాటన్నిటిని కూడా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆపించానన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన మోసం బయటపడిందని వైసీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజల్లో తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొందన్న ఆయన, ఇంత జరుగుతున్నా ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
దీన్ని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. రాయలసీమ పొట్టకొట్టే ప్రయత్నం చేయవద్దని శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు ఆమోద ముద్ర వేశారు. చంద్రబాబు గారి ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయన్నటువంటి చాలా బాధాకరంతో కూడుకున్నటువంటిది. మరి ఈరోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదు అన్న వాదన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు చెప్పడం, రాయలసీమ ప్రాంతాలలో గాని నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ప్రతి ఒక్కరి గుండెల్లో ఆందోళనతో పాటు కోపం కూడా వస్తూ ఉంది. ఒక ప్రాంతం పైన ద్వేషంతోనో లేకపోతే ఆలోచన లేని విధానమో ఈ నిర్ణయాలు తీసుకుంటూ మోసపూరితమైన కుట్రలు ఏ రకంగా చేస్తున్నారో ఒక్కసారి ప్రజలను ఆలోచన చేయమంటున్నాను. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వయాన ఇరిగేషన్ మంత్రి గారు అవసరం లేదు అని చెప్పారు. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గారు నాకు ఉన్నటువంటి చనువు వలన గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి చేసి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి చేయించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేయించాను అని చెప్పారు. ఈరోజు దాన్ని ఇరిగేషన్ మంత్రి గారు ఆమోద ముద్ర వేశారు. మరి అదే సమయంలో గతంలో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం తన ఆలోచన విధానాన్ని వేరే రకంగా చెప్పింది. దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల నిలిపాము అని చెప్పి ఎందుకు అన్ని నాలుకల ధోరణులు అవలంబించారు, ఎందుకు అంత మోసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు అన్నది ఒకసారి ఈ శ్రీశైలం ప్రాజెక్టు పైన ఏ రకంగా చంద్రబాబు గారు ద్రోహం చేసింది అన్నటువంటి పైన కొంచెం లోతుగా వెళ్తే 95లో ఎన్టీ రామారావు గారిని దింపేసిన ముఖ్యమంత్రి అయిన సమయంలో యునైటెడ్ ప్రోగ్రెస్ యూపీ అన్నటువంటి ప్రభుత్వం యునైటెడ్ ఫ్రంట్ యుఎఫ్ ప్రభుత్వం ఆయన ఆధ్వర్యంలో ఏర్పడినప్పుడు దేవేగౌడ గారు ప్రధానమంత్రిని నేనే చేశానని చెప్పుకునే రోజుల్లో కేవలం ఒక రిజర్వాయర్గా ఉన్నటువంటి ఆల్మట్ని ఆ రోజు జస్ట్ ఆనకట్టలాగా ఉన్నటువంటి దాన్ని ఆ రోజు డ్యామ్గా మార్చి అక్కడ అడ్డుకట్ట వేయించాడు. అక్కడి నుంచి నీటిని చాలా మాత్రం తెలుగు రాష్ట్రాలకు రావడానికి ఆ రోజే చంద్రబాబు గారు వైఫల్యం చెందారు. మరి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడు ఈయన ఆధ్వర్యంలో ఈయన మద్దతుతో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తుంటే మరొక పక్కన 70,000 కోట్లు శాంక్షన్ చేయించి ఆల్మట్టి లెవెల్ని దాదాపుగా అక్కడ స్టోరేజ్ని రెండింతలు చేస్తున్నారు. దీనిపైన నోరు మెదపకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆ ప్రాంత ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అది అవసరం లేదు, ఆ ప్రాంత పేరు పెట్టి దాన్ని ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి మాట మాట్లాడడం తగునా నీకు అని చెప్పి నిమ్మల రామానాయుడు గారిని ప్రశ్నిస్తున్నాను. ప్రాంతం పేరు పెట్టడం కాదు, దాంట్లో ఈ 6 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రతి రైతు ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని ఆధారపడి ఉంది. అటువంటి దాన్ని అంత నిర్లక్ష్యంగా మీరు మాట్లాడినందుకు క్షమాపణ చెప్పడంతో పాటు నీకు ఇరిగేషన్ మంత్రిగా కొనసాగే హక్కు లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు తను మాట్లాడిన మాటలు అవగాహన లేని రాహిత్యం. క్యూసెక్లకు టీఎంసీలకు కూడా తేడా తెలిసినట్లేదు పెద్ద మనిషికి. ఈ మనిషి మాట్లాడే విధానం ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలోనే కేవలం 7,000 నుంచి 11,000 క్యూసెక్లే, అది శ్రీశైలం ఫుల్ లెవెల్ ఉంటేనే వచ్చేటువంటిది పోతిరెడ్డిపాడు ద్వారా. రాయలసీమ ప్రజలు నీరుని దోచుకున్నారు, నీటిని ఎక్కువ కేటాయించి ఇచ్చినామన్న మాటలు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక్కటే మీరు ఆలోచన చేయండి. గత 20 సంవత్సరాలలో కేవలం 4 సంవత్సరాలు మాత్రమే అలకేట్ చేసినటువంటి వాటర్ని తీసుకోవడం జరిగింది. 16 సంవత్సరాలు మా వాటా ప్రకారం కూడా నీళ్లు రాలేదు అక్కడికి. చెన్నైకి నీళ్లు ఇచ్చినా, రాయలసీమ ప్రాంతం ప్రాజెక్టు దడిచినా అనేక లక్షల మంది జీవితాలు ఆధారపడున్నాయనంటే పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. 25 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సిమెంట్ రహదారుల నిర్మాణానికి, 36 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో వైసీపీ తనను నిందించడం సరికాదని, ఆ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించారని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు రెచ్చగొట్టి గొడవలు సృష్టించి గందరగోళపరచాలని చెప్పి ప్రయత్నించి చివరికి తన దోపుకున్న గోతిలో తానే పడ్డట్టు పోయి ఇప్పుడు జైల్లో కూర్చున్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, రండి, తప్పకుండా నీకు రాజకీయ నేపథ్యం ఉంది, నువ్వు 2 పర్యాయాలు శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసావు, నేను ఎక్కడా దిగజారి విమర్శలు చేయట్లేదు, చేయబోను కూడా.
దయచేసి ప్రజాస్వామ్య పద్ధతిలో హుందాగా వ్యవహరిద్దాం. మీరు చెప్పే నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలన్నీ పాటిస్తాం, కానీ దిగజారి మాట్లాడి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచి తద్వారా మన రాజకీయ పాపం గడుపుకుందాం అంటే ప్రజలకి, నియోజకవర్గానికి, ఈ ప్రాంతానికి మంచిది కాదని తెలియజేస్తూ, మన నియోజకవర్గంలో రోడ్ల సమస్యల్లో ప్రధానమైనటువంటిది జీకొండూరు నుంచి గంగినేని వరకు ఉన్న రహదారి నిర్మాణం కూడా ఈ నెలాఖరు కల్లా పూర్తి అయిపోయి అది కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం, ఈ నెలాఖరు లోపల అది ప్రారంభోత్సవం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, దాదాపుగా నియోజకవర్గంలో ప్రధానమైన పంచాయతీరాజ్, R&B రహదారులు 90% పైగా పూర్తయినాయి. ఇక్కడ మన పక్కనే ఉన్నటువంటి కొండపల్లి మున్సిపాలిటీలో కొండపల్లి మెయిన్ బ్యాంకు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పి అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన, కాంగ్రెస్ అందరూ కూడా డిమాండ్ చేశారు. దాన్ని ఇప్పుడు సర్వే చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు ఒకప్పుడు మన కొండపల్లి నుంచి తిరువూరుకి ప్రధాన రహదారి, కానీ కాలక్రమంలో ఆక్రమణకు గురైంది. కొత్తగా తీసుకొని విస్తరించడం కాకుండా ప్రభుత్వ స్థలం ఏమైతే ఉందో దాన్ని రేపు సంక్రాంతి తర్వాత మార్కింగ్లు పెట్టడం జరుగుతుంది. ఈ నెలాఖరు కల్లా ఆ విస్తరణ, ఎవరైతే ప్రభుత్వ భూమిని ఆక్రమించున్నారో ఆక్రమణలని తొలగించి ఆ రోడ్డు రహదారి విస్తరణ కార్యక్రమం కూడా తక్షణం చేపట్టిపోతా ఉన్నాం. రహదారి భద్రతా నియమాలు పాటించడం మనందరి బాధ్యత అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. 37వ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే జనార్దన్, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, మేయర్ గంగాడ సుజాతలు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ మినీ స్టేడియం వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రహదారి నిబంధనలు మన భద్రత కోసమే అనే విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. ద్విచక్ర వాహనాలు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. ఈరోజు పాత గవర్నమెంట్ మాదిరి డ్రగ్స్ కానీ ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా అవాయిడ్ చేసాం. ఈరోజు డ్రగ్స్ అనేది కూడా ఎక్కడ లేకుండా దాన్ని కూడా ప్రికాషన్స్ తీసుకున్నాం. ఇది ఇప్పుడు దీనికి కావాల్సిన ప్రికాషన్స్ కూడా అన్నీ కూడా తీసుకొని జాగ్రత్తగా మీరంతా కూడా ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి తెలవాలి, ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా చేయాలని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి కూడా శిక్షణతో భద్రత, సాంకేతికత ద్వారా పరివర్తన అని చెప్పేసి కూడా దీనికి ఒక క్యాప్షన్ కూడా పెట్టి ఈరోజు ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరూ కూడా తెలియపరిచేది ఒకటే, అందరం మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి. ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు మనం 1/1/2026 నుంచి 31/1/2026 అంటే నెల రోజుల పాటు ఇది నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమం ప్రధానంగా మన జిల్లాలో అట్లాగే రాష్ట్రంలో కూడా పలు హైవేలు, రాష్ట్ర రహదారులు, మరి లోకల్ రహదారులు వెళ్తున్నాయి. క్యాజువాలిటీస్ పరంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దానికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా ప్రజలకు అవగాహన కల్పించి, అవగాహన ద్వారా ఈ రోడ్డు ప్రమాదాలు సాధ్యమైనంత వరకు నివారించి వితౌట్ రోడ్డు ప్రమాదాల యాక్సిడెంట్ను ఇచ్చేయడం కోసం ఈ నెల రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి కార్యక్రమం చేస్తున్నాము. అట్లాగే రోడ్డు సేఫ్టీ మీటింగ్ అనేది కూడా ఎవ్రీ మంత్ మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. రిపీటెడ్గా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి, అక్కడ స్పెషల్ ఫోకస్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. మన జిల్లాలో కూడా చాలా నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్ వెళ్తున్నాయి. దురదృష్టవశాత్తు మద్యం సేవించి కానీ లేదా ఇతరత్ర పరిస్థితుల వల్ల ఈ రోడ్ ఇన్సిడెంట్లు జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. అట్లాగే దీనన్నిటికీ నివారించడానికి ప్రధానమైనటువంటిది హెల్మెట్ ధరించకపోవడం వల్ల విపరీతంగా క్యాజువాలిటీస్ జరిగిన తర్వాత క్యాజువాలిటీస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ఫస్ట్ అవర్ని గోల్డెన్ అవర్ అంటాము. ఆ గోల్డెన్ అవర్లో ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించడం అవన్నీ కూడా
మానిటరింగ్ మెకానిజం ఉంది. అసలు పూర్తిగా ప్రమాదాలు లేకోకుండా చేయడం అనేది దీని తాలూకా ముఖ్య ఉద్దేశము. అవగాహన కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ తెలుసుకొని మీ వెనకాల మీ ఫ్యామిలీ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కనుక రోడ్డు మీదకి వచ్చినప్పుడు వెహికల్స్ కూడా పెరిగినాయి రాను 2 వీలర్స్ కానివ్వండి 4 వీలర్స్ కానివ్వండి. దాంతో రోడ్డు ప్రమాణాలు ట్రాఫిక్ రూల్స్ పాటించి రోడ్డు నిబంధనల ప్రకారము మీరు సేఫ్ జర్నీ చేయాల్సిందిగా మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుంది. రోడ్డు సేఫ్టీ అనేది ప్రతి సంవత్సరం కూడా ఒక నెల రోజుల పాటు వారోత్సవాలన్నీ మాసోత్సవాలన్నీ రకరకాలుగా కార్యక్రమాలు పెడుతూ ప్రజల యొక్క సేఫ్టీ ముఖ్యమని చెప్పి భావిస్తూ ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లో గనక అవేర్నెస్ గనక లేకపోయినట్లయితే, ఎందుకంటే మన 2 వీలర్ మీద ఒకరు లేదా ఇద్దరు కానీ మొత్తం ఫ్యామిలీ అంతా 2 వీలర్ మీద వెళ్ళడము మనం అనేక సందర్భాల్లో చూస్తున్నాం. అయినప్పటికీ కూడా అంతేకాకుండా ఆటోలు ఉన్న వాటికన్నా కూడా మరి ఎంతమంది అయితే మనం ఎక్కించగలము అంతకన్నా కూడా డబుల్ ట్రిపుల్ కూడా ఎక్కించి తద్వారాగా వచ్చే యాక్సిడెంట్ల వల్ల మరి అందరూ కూడా ఫ్యామిలీ నష్టపోతున్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే, కానీ హెల్మెట్ ధరించరు. అలాగనే మరి కార్నర్స్లో కానీ మనము చూసుకోకపోయినట్లయితే ఎదురుగా వచ్చే వాహనాలు మనం గమనించలే పక్షంలో మరి యాక్సిడెంట్లు జరగడము మరి ఇవన్నీ మనము చూస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి అందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా సహకరించవలసిందిగా కోరుతూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో 80వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్. సామాన్య ప్రజలు కార్యకర్తల నుంచి స్వీకరించిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని హామీ. సీతంపేటలో 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజనాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని స్పష్టీకరణ. భోగాపురంపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్న స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్. అన్నిటినీ తమ ఖాతాలోకి జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తుందని వ్యాఖ్య. భోగాపురంలో విమానాశ్రయం నిర్మాణంలో చంద్రబాబు నిస్సగ్గుగా క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆక్షేపణ. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.